జనం రోడ్ల మీదకి రావడానికి భయపడుతూ, ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు కాశ్మీర్. సైన్యం చాటుమాటుగా తిరగాల్సిన పరిస్థితి, లేదంటే చుట్టూ భారీ ఎత్తున బలగాలతో రావాల్సిన పరిస్థితి. ఉగ్రవాది సగర్వంగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి. జాతీయ జెండాని నడి రోడ్డున ఎగరేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ రోజున వేలాది మంది కాదు, లక్షలాది మంది పర్యాటకులు వెళ్తున్నటువంటి కాశ్మీర్. దాని ఇమేజు పెరుగుతోంది. అరబ్ దేశాలు వచ్చి అక్కడే పెట్టుబడులు పెడుతున్నాయి. మరొక వైపున అదే కాశ్మీరానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు ఏంటంటే, సెలబ్రిటీలు కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ రోడ్ల మీద క్రికెట్ ఆడి, తద్వారా అక్కడ ఎంత స్వేచ్ఛగా ఉన్నది కాశ్మీర్ అన్నటువంటి ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. అప్పుడప్పుడు చేస్తున్నటువంటి హింసాత్మక చర్యల ద్వారా ఇప్పటికి కూడా కాశ్మీర్ని మేము వదలబోమని చెప్పేటువంటి ఉగ్రవాదులకి సమాధానంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి చూపెడుతున్నటువంటి సంఘీభావం ఒక ఎత్తు అయితే, సచిన్ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మరొక ఎత్తు.